ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడడానికి ఏంటంటే కొన్ని విషయాలు మీతోని డిస్కస్ చేద్దాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతోని మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి అంటే చాలా వరకు నాకు కాల్ చేసిన వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్‌లో మన వీడియోస్ అన్ని చూసి కాల్ చేస్తున్నారు. కాల్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ డౌట్స్ అనేటువంటిది ఏంటి? అసలు ఎలా ఉంటాయి? చాలామందికి కొత్తగా ఐటీలోకి వచ్చే వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉంటాయి అనేటువంటిది అయితే చాలా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అసలు సర్వీస్ నౌలోకి వస్తే కాల్స్ వస్తున్నాయా సార్? సర్వీస్ నౌ డిమాండ్ ఉందా? సర్వీస్ నౌ ఎలా ఉంది? అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కొంతమంది ఏదో సర్వీస్ నౌ డిమాండ్ ఉంది అంటున్నారు. సర్వీస్ నౌ కొంతమంది ఇప్పుడు కాల్స్ లేవంటున్నారు, రెసిషన్ అంటున్నారు అని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారండి. ఓకే, సింపుల్గా నేను చెప్పాలి అంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఒక చిన్న ప్రోడక్ట్ కాదు. సర్వీస్ నౌ లోపల మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సర్వీస్ నౌలో ఐటీఎస్ఎం అనేటువంటి ప్రోడక్ట్ ఉంది, ఐటీఓఎం అనే ప్రోడక్ట్ ఉంది, సిఎస్ఎం అనే ప్రోడక్ట్ ఉంది. అదేవిధంగా చాలా మనకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని, ఐటీఐఎం అని, ఐటీబిఎం అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే, ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ కూడా సర్వీస్ నౌలోకి ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే లాంగ్వేజెస్ అయితే దాన్ని ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో సర్వీస్ నౌలోకి అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అండ్ ఇంటిగ్రేషన్స్ వచ్చేసి ఏంటంటే అన్ని రకాల ప్లాట్ఫామ్స్ అది సర్వీస్ నౌ ఇంటిగ్రేట్ చేసుకుంటుంది. మరి ఇలా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి సర్వీస్ నౌను పెంచుకుంటుంది తప్ప సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడా కూడా ఒక లిమిట్ అయిపోలేదండి. కాబట్టి సర్వీస్ నౌ నేర్చుకోవడం ద్వారా మనకు ప్రెషర్ ఫ్రీ జాబ్స్ చేయడానికి ఒక స్కోప్ ఉంది. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ నౌలో ఎంటర్ అయితే మన ఫ్యూచర్ అనేటువంటి ఏంటంటే సర్వీస్ నౌ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళడం తప్ప ఒక సర్టెన్ టైంలో మనకి వెళ్ళేసి ఒక 1 year 2 years లేదా 5 years జాబ్ చేసేసి మళ్ళీ నేను వేరే టెక్నాలజీ వైపు చూడాలనేటువంటి ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే చాలా వరకు డెవలప్మెంట్ చూస్తున్నాను నేను. గత 10 years నుండి చూసేటువంటి దాని ప్రకారం ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటి ప్రతి ఒక్క రోజు దాని యొక్క అప్డేషన్స్ అనేటువంటి తీసుకొస్తుంది. రీసెంట్గా మనకు సర్వీస్ నౌలో వాన్కోవర్ వర్షన్ నుండి వాషింగ్టన్ డీసీలోకి మార్చుకోవడం జరిగింది. అది నేను ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టడం జరిగింది. ఎలా నేను అప్గ్రేడ్ చేసుకుంటాను, అప్గ్రేడ్ మీరు ఎలా చేసుకోవాలనేటువంటి మీకు చూపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వాన్కోవర్ వర్షన్ నుండి వాషింగ్టన్ వర్షన్కు అప్గ్రేడ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా కొత్త అప్లికేషన్స్ వచ్చాయి తప్ప ఎటువంటి మార్పు అయితే లేకుండా అయితే లేదు. అర్థమైంది కదా? అంటే అర్థం ఏంటి? దాని యొక్క వర్షన్స్ మార్చుకుంటూ మళ్ళీ డెవలప్ అవుతుంది. మరి ఇక్కడ వరకు ఏంటంటే సర్వీస్ నౌ గురించి మాట్లాడుకున్నాం. మరి ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వీస్ నౌను ప్రాపర్గా నేర్చుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అది. నా యొక్క ట్రైనింగ్ సెషన్స్లో కూడా నేను ఇదే చెప్తాను. ఇప్పుడు కూడా మీకు ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు చాలామంది కాల్ చేశారండి. ఏం కాల్ చేశారంటే సార్ నేను తెలియకుండా సర్వీస్ నౌలోకి ఏదో ఫ్రెండ్ వల్ల హెల్ప్ వల్లనో లేకుంటే వేరే వాళ్ళ ప్రోద్బలం వల్లనో నేను సర్వీస్ నౌలోకి ఎంటర్ అయ్యాను. బట్ నాకు ప్రాపర్గా జాబ్ రాదు, చేయడం అనేటువంటిది నాకు రాదు. రాకుండా నేను సర్వీస్ నౌలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ప్రెషర్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే కోర్స్ మీకు తెలియకుండా ఏదైనా కొత్త ప్లేస్లోకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా టెన్షన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ముందు తెలుసుకోవాలా? తెలియకుండానే చాలామంది ఏం చెప్తారంటే ఫస్ట్ అయితే మీరు జాబ్లోకి వెళ్ళండి, తర్వాత చూసుకుందామంటారు. అదైతే 100% తప్పండి. నేనైతే అది సజెస్ట్ చేయను. ఎందుకంటే మీరు జాబ్లోకి వెళ్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. జాబ్ వచ్చిందని అందరికీ చెప్పుకుంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ అందరూ జాబ్లోకి వెళ్ళారని అనుకుంటారు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని అనుకుంటారు. ఓకే, ఏదో రకంగా వచ్చింది అనుకుందాం. మరి వచ్చిన తర్వాత ఒక చిన్న విషయం అయితే గమనించండి. జాబ్ చేసేది మీరా, మీ ఇంటి పక్కింటి వాళ్ళ? కాదు కదా, మీరే కదా చేసేది. మరి ఒకవేళ చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే సరిపోతుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోగానే మనం జాబ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పర్సన్కు జాబ్ వచ్చింది అనుకుందాం. ఆ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఇంటర్వ్యూ చేసేటువంటిది ఇనిషియల్గా మాత్రమే, బట్ అక్కడ రోజు ఒక ఇంటర్వ్యూ అవుతుంది. ఎలా చెప్పగలుగుతారు సార్? మరి రోజు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక పర్సన్ జాబ్లోకి ఎంటర్ అయ్యాడు. జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏదో ఇంటర్వ్యూ అనేటువంటి ఏదో రకంగా క్రాక్ చేసుకున్నాడు. అది వేరే విషయం. ఇంటర్వ్యూ అనేటువంటిది క్రాక్ చేసుకున్నాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత జాబ్లోకి వెళ్ళాడు. బట్ ఆ సబ్జెక్ట్ అనేటువంటి ప్రాపర్గా రాలేదు అనుకోండి. ఓకే,
మన చుట్టుపక్కల ఉండేటువంటి మన టీమ్మేట్సే మనని గమనిస్తూ ఉంటారు. ఓకే, మనం చేసే విధానం కానీ. సో మనకు ఏంటంటే ప్రతి ఒక్క దానిలో కొన్ని ఏంటి వర్డ్స్ అనేటువంటి యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ షార్ట్ కట్స్ కావచ్చు, లేదంటే కొన్ని రకాల ఇప్పుడు సపోజ్ ఏదైనా వాళ్ళ క్లయింట్ ఉన్నారనుకోండి, క్లయింట్ మన ఆన్ కాల్లోకి వచ్చేసి ఒక డౌట్ అడిగారు. సో ఈ రిక్వైర్మెంట్ నాకు ఉంది, సో మరి ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు అన్నారనుకోండి. సో జనరల్గా అది 1 డేలో కంప్లీట్ చేయాల్సినటువంటి టాస్క్ను మనం ఒక 1 మంత్ అవుతుందని చెప్పామే అనుకోండి. మన మేనేజర్ అయితే మనం క్లియర్గా చెక్ చేస్తూ ఉంటాడు కదా, చూస్తూ ఉంటాడు కదా. సో అక్కడ చూసినప్పుడు అక్కడ ఐడెంటిఫై అవుతుంది మీరు ఏంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉందా లేదా, సో మీరు జెన్యూన్ క్యాండిడేట్ అవునా కాదా అనేటువంటిది అక్కడ కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే నేను చూశాను చాలామంది ఇటువంటి పొరపాట్లు చేసేసి ఏంటంటే మళ్ళీ జాబ్ కోల్పోయి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు 1-2 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ కొంతమంది 8 మంత్స్ కూడా జాబ్ చేసేసి సో ఏదో ఒక చిన్న విషయంలో జాబ్ అంతా బాగానే చేస్తుంటారు, ఎవరొకరి హెల్ప్ తీసుకోవడమో సంథింగ్ ఏదో చేస్తూ ఉంటే జాబ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, మీరు చేసేటువంటి పనుల ద్వారానో లేదంటే మీరు మాట్లాడేటువంటి విధానం ద్వారానో వాళ్ళకు డౌట్ వచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా సో మళ్ళీ మీరు ఎక్కడికి నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడికి బయటకు వచ్చేస్తారు. సో కాబట్టి అటువంటి జాబ్లోకి వెళ్ళి టెన్షన్ పడి జాబ్లోకి వెళ్ళి ఇబ్బంది పడే కంటే నేను మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ప్రాపర్గా నేర్చుకోండి. సో సర్వీస్ నౌ అంటే ఏంటి, ఎలా ఉంటుంది సర్వీస్ నౌ. ఓకే, సో నేను నా వీడియోల ద్వారా నేను చాలామందికి చెప్పేది ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటి ప్రెజర్ ఫ్రీ ఉంటుందని చెప్పడం జరిగింది. సో సర్వీస్ నౌ ప్రెజర్ ఫ్రీ ఉంటుంది, హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసుకోవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు అయితే చెప్పాను. అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ అంత ఎంజాయ్గా ఎలా జాబ్ చేయగలుగుతాం అంటే మీరు ముందు నేర్చుకుంటేనే చేయగలుగుతారు. నేర్చుకోకుండా లైవ్ ప్రాజెక్ట్స్ చేయకుండా ఓకే ఏదో మనం నార్మల్గా కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసామా, సో అయిపోయిందా, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసుకున్నానా, జాబ్లోకి ఎంటర్ అయ్యానంటే ఇక్కడి వరకు జాబ్లోకి ఎంటర్ అయ్యేంత వరకు బాగానే ఉంటుందండి. మీరు యూట్యూబ్లో చూసేటువంటి వీడియోస్ కానీ సో మీరు ఎక్కడన్నా నార్మల్గా సో జస్ట్ లైక్ మెటీరియల్ అనేటువంటి ఎక్కడ దొరికితే తీసుకునేటువంటి నేర్చుకునేంత కూడా బాగానే ఉంటుంది, అక్కడి వరకు బాగానే ఉంటుంది స్టెప్. బట్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా మీరు వెళ్తారో ఆ ప్రాక్టికల్గా వెళ్ళగానే అక్కడ స్ట్రగుల్స్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అవుతాయి. కాబట్టి సో ఐటీలోకి వెళ్ళాలి, అదేవిధంగా సో సర్వీస్ నౌలోకి వెళ్ళాలి దానిలో అనుకున్న వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రాపర్గా నేర్చుకోండి. సో ప్రాపర్గా నేర్చుకోండి, అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. సో బట్ ప్రాపర్గా నేర్చుకోండి. జాబ్లోకి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ముందే ఆ ఇబ్బంది పడేసి నేర్చుకున్నారనుకోండి, ఒక 1-2 మంత్స్ సీరియస్గా సో నాకు వేరే ఆప్షన్ లేదు, సో నేను ఇదే. ఇప్పుడు కొంతమంది జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూసారా మీరు? సో ఎలా ఉంటారంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే నాకు తెలిసి ఒక గ్రూప్ 1 క్యాడర్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు తెలుసా? సో మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, ఒక పర్టికులర్ టైం అనేటువంటిది లేకుండా సో 24 అవర్స్ దాదాపుగా సో చదువుకే కేటాయిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పనున్నా కూడా ఆ పనులన్నీ పక్కకు పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది జాబ్ వస్తే అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే సర్వీస్ నౌలో జాబ్ రావడం అంటే అటువంటిదే. ఓకే, సో సర్వీస్ నౌలో ఒక కంపెనీలో మనం సర్వీస్ నౌ డెవలపర్గా జాయిన్ కావాలి అనుకుంటే అటువంటి క్యారెక్టరే మనం బిల్డ్ చేసుకోవాలా. సో అటువంటి విధంగా చదువుకోండి. ఎప్పుడైతే అలా చదువుతారో 100% మీకు సర్వీస్ నౌలో రాందంటే ఏం లేదండి. ఓకే, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండి మీరు ఏదో రకంగా సర్వీస్ నౌ కోర్స్ అనేటువంటి పూర్తి చేసుకోండి. అది కూడా ప్రాపర్గా నేర్చుకొని మాత్రమే. ఏదో నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యానా లేదా కోర్స్ నేను పర్చేస్ చేసుకున్నానా సో అయిపోయిందా అనుకున్నట్టు కాదు. సో సీరియస్గా మీరు కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్వీస్ నో కోర్స్లో, ఈవెన్ నా కోర్సులలో నేను జాయిన్ అయిన వాళ్ళు కూడా నేను అదే చెప్తాను. ఏమని చెప్తానంటే కోర్స్ స్టార్టింగ్లో మీరు ఎంతైతే ఎనర్జెటిక్గా ఉంటారో, ఎంత యాక్టివ్గా ఉంటారో, కోర్స్ ఎండ్ అయ్యే టైంలో కూడా అదే యాక్టివ్నెస్ అనేటువంటి పార్టిసిపేట్ చేయండి. అక్కడ మీరు ఆ అటెన్షన్ అనేటువంటి పే చేస్తే ఈవెన్ ట్రైనర్కైనా కూడా ఏంటంటే సో ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఒక టాపిక్స్ అనేటువంటిది ఎక్కువ ఇవ్వడం కానీ, లైవ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఇవ్వడం కానీ, మీ డౌట్స్ అనేటువంటిది క్లారిఫై చేయడానికి ట్రైనర్ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఓకే, సో కొత్త డౌట్స్ అడుగుతున్నారనుకోండి, ఎవరైతే ఒక యాజ్ ఎ గుడ్ ట్రైనర్ ఎలా ఉంటారంటే మీరు ఒక డౌట్ అడగగానే అతనికి తెలిసినా తెలియకపోయినా సో తెలుసుకొనైనా చెప్పడానికి రెడీగా ఉంటారు. అతనే గుడ్ ట్రైనర్ అండి. సో నా ఆలోచనలో ఓకే, ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇప్పుడు సపోజ్ నా ట్రైనింగ్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మేబీ వాళ్ళు కూడా నా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి దానిలో.
సో కదా, సో వాళ్ళ ఆలోచన విధానం కూడా వేరే ఉంటుంది. సార్ నాకు ఇటువంటి డౌట్స్ ఉన్నాయండి అని కొత్త డౌట్స్ అడిగారనుకోండి, ఆఫ్ కోర్స్ నాకు తెలియకపోతే నేను తెలుసుకొని చెప్తాననే చెప్తాను. సో కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, అల్టిమేట్గా ఈ వీడియో ద్వారా నేను ఎందుకు మీ అందరికి ముందుకు వచ్చానంటే, ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో, సో క్లాసెస్ అనేటువంటిది ఏదైతే మనం డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డెమో ప్రాజెక్ట్స్ కానీ కొన్ని చేపిస్తున్నానో, సో అవన్నీ ఫాలో కండి. దానితో పాటుగా ప్రాపర్గా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఏదైనా ఒక కోర్స్లో ఎవరైనా, సో మన దగ్గర ఏం కాకపోయినా మీరు ఎక్కడైనా ఒక ట్రైనర్ బాగున్నాడు, ఒక మంచి ట్రైనర్ ఉన్నారు, సో ట్రైనర్ బాగా నేర్పిస్తున్నాడు అనుకుంటే ఖచ్చితంగా ట్రైనర్ దగ్గర జాయిన్ అవ్వండి. సో కోర్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, జాబ్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇది నేను అల్టిమేట్గా ఫైనల్గా మీకు ఇచ్చేటువంటి నా సలహా. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.